మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయం అర్హత పరిమితి 2,50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం, సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు 25 లక్షల రూపాయల వరకు అధ్యక్ష నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు ఎటువంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని 1059 వ్యాధుల సంఖ్య నుండి 3,257 వ్యాధులకు 1059 ఇంతకు ముందు ఉండేది అధ్యక్ష, అది 3,257 వ్యాధులకు పెంచుతూ హైదరాబాదు, చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరించడం జరిగింది. ఈ విస్తరణ వల్ల 2014-19 మధ్య కాలంలో 13,82,000 మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా 2019-23 మధ్య కాలానికి వారి సంఖ్య 35,91,000 పెరిగింది. అవుట్కమ్ అధ్యక్ష, అవుట్కమ్ ఈ విస్తరణ వలన 2014-19 మధ్య కాలంలో 13,82,000 మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా 2019-23 మధ్య కాలానికి వారి సంఖ్య 35,91,000 పెరిగింది అధ్యక్ష. అంతేకాకుండా కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి చికిత్సను ఉచితంగా అందించడానికి 200 పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాసలో స్థాపింపబడింది అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద శస్త్రచికిత్స అనంతరం జీవనోపాధి భత్యంగా రోజుకు 225 రూపాయలు అందించబడుతుంది. డిసెంబర్ 2019 నుండి ఈ పథకం కింద 25 లక్షల మంది రోగులకు గాను 13,366 కోట్ల రూపాయలు అందించాం. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా 10,574 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోని 1,67,00,000 కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మరియు మందులు అందించడం జరిగింది. నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా అధ్యక్ష 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది అధ్యక్ష. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు 61% ఉండగా మా ప్రభుత్వం దానిని 4% కంటే తక్కువకు తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది. ఐ విల్ స్లైట్లీ డీవియేట్ ఫ్రమ్ ద స్పీచ్ అధ్యక్ష. ఎంతోమంది ప్రతిపక్షం వాళ్ళు చేసే ఒక తప్పటి ప్రచారం వలన ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అని అంటున్నారు అధ్యక్ష. దానికి సమాధానము, ముఖ్యమైన సమాధానం ఇది అధ్యక్ష. నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు 61% ఉండగా మా ప్రభుత్వం దాన్ని 4% కంటే తక్కువకు తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది. నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత మరియు తత్వవేత్త అయిన జాన్ రస్కిన్ మాటల అధ్యక్ష, నైపుణ్యం అనేది ఏకీకృత శక్తితో కూడిన అనుభవము, బుద్ధి మరియు ఆసక్తుల సమ్మేళనం. పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా స్థిరమైన వృద్ధిని సాధించేందుకు మన రాష్ట్ర యువతను సంబంధిత నైపుణ్యాలతో శక్తివంతం చేయడానికి మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉంది. పటిష్టమైన పరిశ్రమ భాగస్వామ్యాలు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు మా ప్రభుత్వం కల్పించగలిగింది. విభిన్న నైపుణ్య అవసరాలను తీర్చడం కోసం నైపుణ్య విశ్వవిద్యాలయము, కళాశాలలు మరియు హబ్లతో కూడిన క్యాస్కేడింగ్ స్కిల్ ఎకోసిస్టమ్ ద్వారా అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్బులు మరియు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించడం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 106,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీరిలో 95% మంది ఉద్యోగ అవకాశాలు పొందారు అధ్యక్ష. చాలా లో ప్రొఫైల్ చేశాం అధ్యక్ష. స్కిల్లింగ్ సంబంధించి వాళ్ళు చూస్తే స్కిల్లింగ్ చాలా గొప్ప హై ప్రొఫైల్లో చేసి ఎన్నో ఇబ్బందులు, కేసులు అవన్నీ ఎదుర్కొన్నారు అధ్యక్ష. వెరీ లో ప్రొఫైల్ చేసినా కూడా 1,06,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీరిలో 95% మంది ఉద్యోగ అవకాశాలు పొందారు అధ్యక్ష. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, వర్చువల్ ల్యాబ్లు మరియు క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు 14 పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో కియా మోటార్సు, మారుతి, టొయోటా, ఇసూజు, హిటాచి, శాంసంగ్ మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలు మరియు యంత్ర పరికరాలతో ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. మూడవది అధ్యక్ష,
మన మహిళా మహారాణుల ఆంధ్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల అధ్యక్ష, ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను. ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళలను సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను. అంబేద్కర్ గారు అందరికీ ఎవరు చెప్పాల్సిన ఇంట్రొడక్షనే అవసరం లేదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 125 అడుగుల స్టాచ్యూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే దానికి ఒక కారణము అధ్యక్ష, ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష 200 డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అధ్యక్ష. ఎప్పుడు 1927లో అధ్యక్ష, అప్పటికి బహుశా భారతదేశం నుంచి బయట వేరే దేశాలకు పోయి చదవడం అనేదే చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో చాలా చిన్న కుటుంబం నుంచి, దళిత కుటుంబం నుంచి వచ్చి కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో, అదేవిధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 2 చోట్ల అధ్యక్ష, 2 చోట్ల పిహెచ్డి డిగ్రీ పొందారు అధ్యక్ష. 2 చోట్ల కూడా 1927లో కొలంబియా యూనివర్సిటీ, 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఎంత కష్టపడి చదివి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అక్కడున్న పద్ధతులు, విధానాలు ఇవన్నీ కూడా తను గమనించి ఆ తర్వాత వాపసు వచ్చిన తర్వాత గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు దిస్ కంట్రీ అధ్యక్ష. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం రచయిత, మరి అంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఇచ్చిన తర్వాత అందుకనే బాబాసాహెబ్ అధ్యక్ష రెస్పెక్టెడ్ ఫాదర్ అని చెప్పి ఈరోజు మనం పిలుచుకుంటా ఉన్నాం అధ్యక్ష. జనాభాలో సగం మంది సంక్షేమం మరియు సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీనిని గుర్తించి